Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. నా 20 సంవత్సరాల కష్టం వృధా పోలేదు. నేను ఇప్పుడు ఏమనుకున్నా కూడా చేయగలను. వినడానికి చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ గా దాన్ని మీరు ఎలా తయారు చేస్తారో చెప్తారా? నా ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఒక అతని మీద ప్రయోగం చేసి చూశాను. అతను నేను అనుకున్నట్టుగానే మారాడు. అతను ఇప్పుడు నేను అనుకున్నట్టుగా గబ్బిలల్లా మారిపోయాడు. హీఈస్ ఎ బ్యాట్ మ్యాన్. అతనికి నేను పెట్టిన పేరు జోక్రాత్. ఇలా జరగడానికి వెళ్ళలేదు. హ్యూమన్ బ్యాట్ ఇది ఎలా సాధ్యమైంది? కళ్ళతో చూసేంత వరకు నేను దేన్ని నమ్మను. మీరు నంబరని నాకు బాగా తెలుసు, కానీ నేనేదైనా అనుకుంటే అది తప్పకుండా చేసి తీరతాను. ఇప్పుడు మీ కళ్ళారా మీరే చూడబోతున్నారు. జోక్రాన్ బయటికి రా. Unbelievable, amazing. ఇలా నాకు చాలా మనుషులు కావాలి చేసేవా. నాకు ఒక ఆర్మీ అంత కావాలి. సో నీకు ఎంత కావాలో అంత తీసుకో. నాకు కావాలి. నేను మీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నాకు 1000 కావాలి. మీకు ఎన్ని డైమండ్స్ కావాలంటే అన్ని డైమండ్స్ ఇస్తాను. నా దగ్గర చాలా డైమండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంత డబ్బు ఇస్తారో మీకు అన్ని డైమండ్స్ ఇస్తాను. శాంతి శాంతి శాంతి. నేను ముందు వస్తువులు తయారు చేస్తాను. ఆ తర్వాత వేలల్లో ఎవరైతే ఎక్కువ పాట పాడతారో వాళ్ళకే ఆ వస్తువు సొంతం అయిపోతుంది. అర్థమైందా? ఓకే, ఇక లైట్ చేయకూడదు. వెంటనే పని స్టార్ట్ చేయండి. జోక్రాన్, పేద సిటీలోంచి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రోజు ఇక్కడికి తీసుకురా. వెళ్ళు. అక్కడున్న అందరినీ కూడా నీలాగే మారుస్తాను. నేను అనుకున్నది తప్పకుండా సాధించి తీరతాను. ఎవరడ్డొచ్చినా సరే అందరికన్నా ధనవంతుడిని అయిపోతాను. తాతగారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి మీరు పాడకండి. మీ వల్ల అసలు నిద్ర పట్టడం లేదు తాత. సరే సరే, నేను నైట్ ఫుల్లుగా పాట పాడి పగల్లో బాగా నిద్రపోతాను. ఏమంటున్నారు మీరు? రాత్రంతా ఇలా పాటలు పాడుతూ ఉంటే ఎప్పుడు మేము నిద్రపోవాలి? తాతయ్య, అది అది ఇటువైపే వస్తుంది. లోపలికి రండి. అయ్యో తాతయ్య! తాతయ్య! థ్యాంక్ యూ శివ. పిల్లాడా, నాకు సొంతమైన వస్తువులు దోచుకోవాలని చూస్తున్నావు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ.
మిత్రులారా, మన వేదా సిటీలో మళ్ళీ ఒక కొత్త సమస్య ఏర్పడింది. గాల్లో ఎగిరే మనిషి ఒకడు వచ్చాడు. వాడు మన శివ వాళ్ళ తాతయ్యని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఎలాగైతేనే శివ అతన్ని ఎదిరించి పోరాడి వాళ్ళ తాతయ్యని కాపాడాడు. శివ, అసలు ఏం జరిగిందో చెప్పండి. అతను నిజమైన వాడా లేక డూప్లికేట్? అతను చూడడానికి మనిషిలాగే ఉన్నా అతని పళ్ళు ఇంకా రెక్కలు గబ్బిలంలాగే ఉన్నాయి. అది కూడా అవి చాలా పెద్ద గబ్బిలానికి ఉన్నట్టే ఉన్నాయి. అరే తప్పుకో శివ, ఆ టైంలో నేను శివాతో పాటు లేను. నేనుండుంటే ఆ గబ్బిల మనిషిని ఉతికి ఆరేసేవాణ్ణి. అంతేకాదు వాడి కాళ్ళకి తాడు కట్టి గాలిపటంలా ఎగరేసేవాణ్ణి. అది చూసి ఊరు మొత్తం సంతోషం పడేవాళ్ళు. ఆడుకున్నారా? మనతో ఆడుకున్నారా? ఏ విషయాన్నైతే నేను గోప్యంగా ఉంచాలనుకున్నాను అది నువ్వు అందరికీ తెలిసేలా చేసొచ్చావు. చిన్న చిన్న పిల్లలంతా కూడా మనల్ని చూసి నవ్వేలా చేసొచ్చావు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడు. ఇక్కడ నేను తయారు చేసే సైన్యానికి నువ్వే దళపతివి. కానీ నీకు చెప్పిన పనిని నువ్వే సవ్యంగా చెయ్యలేదు. ఐఎమ్ సారీ బాస్. ఆ పిల్లాడు భయంకరంగా సైకిల్ తొక్కుతున్నాడు. నేను చూసి చాలా భయపడ్డాను. గాల్లో ఎగురుతున్నాడు, గెంతుతున్నాడు. అసలు నాకేం అర్థం కాలేదు. వాడు సంగతి తర్వాత చూద్దాం. ముందర ఈ పిల్లవాడిని తీసుకురా. మన మీదే వాడు సవాల్ విసురుతాడా? వాడు అంతు చూద్దాం అంతే. శివ, ఆ గబ్బిలం మనిషి మన ఆడిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఓ, అలాగా? ఆగు, వస్తున్నాను. వెంటనే ఈ విషయం లడ్డు సింగర్ చెప్పాలి. ఓ నా చిన్న చిన్న గబ్బిలాల్లారా, మీ శక్తిని అలాగే మనుషులకి ట్రాన్స్ఫర్ చెయ్యబోతున్నాను. మీలా మార్చేస్తాను. నేను అనుకున్న పనికి మీరు ఎంతో సహాయం చెయ్యబోతున్నారు. మీరు లేకుండా నేను ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యలేను. బాస్, ఆ పిల్లాన్ని ఎత్తుకొచ్చేస్తున్నాను బాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాడు మన మీదే సవాల్ విసురుతాడా? వాడి సంగతి చూస్తాను. తీసుకురా. అయిపోయినట్టే వాడు. రా, త్వరగా వచ్చేయి. శివా, కాపాడు! శివా! 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 శివా, ఏయ్ వదిలేసేయ్. నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. విపరీతంగా కొడతా. నా తనుల్ని తట్టుకోలేక చచ్చూరుకుంటావు. శివా, త్వరగా రా శివా. నేను వీడిని పట్టుకున్నాను. మిగతావి నువ్వు చూసుకో. త్వరగా రా. ఇంకా ఎంతసేపని వీడిని పట్టుకోను. నువ్వు నాకు కావలసిన వాడివి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? అర్థమైంది. ఏ పిల్లాడా, నువ్వు మళ్ళీ వచ్చావా? ఈసారి వాడితో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నావు శివా? శివానే కదా నీ పేరు. నాతో పోటీకి రా. అది నేను ఇతన్ని దూరంగా తీసుకువెళ్తున్నాను. ఎలాగైనా చెట్టు దిగి అక్కడి నుంచి పారిపో. ఎలా పారిపోమంటావు? నన్ను బెదిరించాడే. నేను ఈ రోజు వాడికి ఎర్రట. నువ్వు భయపడుతూ అక్కడే కూర్చో. నేను ఇతన్ని అక్కడికి పంపిస్తాను. వద్దు వద్దు, వాడిని పంపించుకు. నేను దిగుతానులే. ముందేమో నన్ను ఎత్తుకొచ్చాడు, ఇప్పుడు ఈ చెట్టు మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఏం చేయను?
తప్పించుకున్నా ఇరుకున్నాను బాగా ఇరుకున్నాను. బాగా ఇరుకున్నాను. అది ఆగను. నేను ఆగను. మళ్ళీ వాడు వస్తాడు, నన్ను ఎత్తుకెళ్తాడు. మీరు వెళ్ళిపోండి. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.